त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 12 బుధవారం। ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం షష్ఠి బుధవారం రాత్రి 7:11 వరకు ఉంది। మఘా నక్షత్రం రాత్రి 2:29 వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం పగలు 1:25 నుంచి 3:09 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 11:52 నుంచి 1:36 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:33 నుంచి 12:25 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:30 ఈ రోజున గ్రహచారం చూస్తే కుజుడు మేషంలో, రాహు మీనంలో, శని కుంభంలో, అలాగే చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో ఉన్నారు। మిగతా గ్రహాలని కూడా వృషభంలో ఉన్నాయి। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి। చిన్న చిన్న సమస్యలు ఎక్కువసార్లు వచ్చేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి। ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు రాకుండా ప్రతి పనిని కూడా మీరే చూసుకోవాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటివి ఈ రోజున మీరు జాగ్రత్తలు పడితే లాభదాయకంగా మారే అవకాశం ఉంది। షేర్ వ్యాపారాలు కూడా దూకుడుతనం తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటే కనుక లాభాలు అందుకునే అవకాశం ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సర్వసాధారణంగా ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి। భరణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని పనుల్లోనూ కూడా మీ మానసిక వ్యవస్థ సరిగ్గా లేక చికాకులు వచ్చే అవకాశం ఉంది। కృత్తిగా ఉటపాదం వాళ్ళు బహు శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। వృషభ రాశి చాలా చక్కనైనటువంటి రోజు ఈరోజు। అన్ని పనులు కూడా తెలివిగా ఓర్పుగా పూర్తి చేసుకుంటారు। అందరూ బాగా సహకారం చేస్తారు। ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। వృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుని ముందుకెళ్తారు। రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా చక్కగా నడుస్తూ ఉంటాయి। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది। మిథున రాశి ప్రతి పనులను కూడా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి। అయినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటారు। ఆర్థిక లావాదేవీలు తెలివిగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం। అలాగే కొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం కానీ, లేదంటే కనుక కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం। మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది। అయితే తెలివిగా సరి చేసుకునే అవకాశాలు కూడా పక్కన ప్రయాణం చేస్తాయి। ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వాళ్ళ కుటుంబ నిర్ణయాలు సరిగ్గా చేయలేక కొంచెం చికాకులు దగ్గర అవుతారు। అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం। కర్కాటక రాశి చాలా చక్కనైనటువంటి రోజు। అన్ని పనులు వేగంగా సాగుతాయి। అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు। విద్యార్థులు, రైతుల దగ్గర నుంచి మొదలెట్టి ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు అందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు। ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి ఫలితాలు ఉంటాయి। కుటుంబ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి। ఈ రాశి చెందినటువంటి 4 నక్షత్రాల వాళ్ళకి కూడా 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ అన్ని పనులు కూడా బాగా నడిచే అవకాశం ఉంది। సింహరాశి సర్వసాధారణంగా పనులు ఆలస్యం అవడం అనే మాట తప్పితే నష్టపోవడం అనేది ఉండదు। అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. మఘా నక్షత్రం వాళ్ళు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ లబ్ధి పొందే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ రోజున కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలని చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి అనుకోని లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. కన్యా రాశి. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన కాలం. ప్రయాణ విషయాల్లో కూడా అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలను మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలుగజేసుకోవద్దు. ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ప్రయాణ అసౌకర్యాలు, ఆర్థికంగా బాగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి రుణ విషయాల్లో చికాకులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కొంచెం గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సర్వసాధారణంగా సానుకూలంగా నడుస్తాయి. తులారాశి. ప్రతి పని కూడా బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవాళ పనులు ఏవి పూర్తవవు, ఏవి అనుకూలంగా ఉండవు, మీరు అనుకున్నట్టుగా ఉండదు. కానీ మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళు మీకు బాగా సహకారం చేయడం, అందరితోనూ మీరు స్నేహపూర్వకంగా సంచారం చేయడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళు ఆరోగ్యం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు కార్యక్రమాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆగ్రహావేశాలు ప్రదర్శించకుండా ఉండాలి. విశాఖ 1, 2, 3 పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా డబ్బు అధికమైన ఖర్చును సూచిస్తూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని చోట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పని కూడా విజయవంతంగా నడుస్తుంది. ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ధనురాశి. బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. 4 గ్రహాలు 6వ స్థానంలో ఉండడం అంటే కొంచెం ఇబ్బందికరమైన ఘటన. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయండి. అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ మూల నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం చేసుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలను బహు శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. మకర రాశి. అన్ని పనులు బాగా నడుస్తుంటాయి. గ్రహానుగ్రహం బాగుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు. ప్రతి కార్యక్రమంలోనూ విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని విషయాలను కూడా చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా గ్రహచారం చాలా బాగుంది. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ రాశిలో ఉన్నటువంటి ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా లాభాలు బాగా అందుకునే అవకాశం ఉంది. కుంభరాశి. ఎక్కడ అధైర్య పడకుండా ముందుకు వెళ్ళండి. ప్రతి విషయం కూడా సానుకూలం అవుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ప్రతి పని కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మీనరాశి. కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా రోజువారీ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. తెలివిగా సరి చేసుకుంటారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక విషయాల్లో ఒత్తిడి వస్తుంది. తెలివిగా సరి చేసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళు మాత్రం రోజువారీ కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తూ సుఖంగా ఉండే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.